ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయటం వల్ల మరికొందరి సాయి భక్తులకు మన వీడియో అనేది చేరుతుంది. అలాగే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇదిగో ఇలా చూడు, ఏమిటి నిన్ను ఏమి సంబోధించి పిలవటం లేదని అనుకుంటున్నావా? నిన్ను ఏమని పిలవాలి? నిన్ను బిడ్డ అందామనుకుంటే నువ్వు నిజంగా నా బిడ్డవైతే ఎప్పటికీ ఇలా ఉండవు. నా మీద నీ మీద నాకు ఎంతో ఆగ్రహం వస్తుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎన్నో మార్లు నీకు చెప్పాను, ప్రేమతో చెప్పాను, నచ్చ చెప్పాను. అయినా సరే నీలో మార్పు లేదు. అందుకనే నేను నిన్ను నా బిడ్డ అనుకోవాలంటే నీలో మార్పు రావాల్సిందే. ఎందుకింత విపరీతమైన ప్రవర్తనను పెంచుకుంటున్నావు? ఎందుకని నీ కుటుంబం మీద నీకు అంత పిచ్చి కోపం వస్తుంది? అసలు నాకు ఏం చేశారని నీకు సమయానుకూలంగా అన్నీ అమర్చి పెడుతున్నందుకు, నీ భార్య మీద నువ్వు ఏమి సమకూర్చకపోయినా సర్దుకుపోయి జీవిస్తున్నందుక నీ బిడ్డల మీద నీకు కోపం వస్తోంది కదా. వారే కనుక నీకు ఎదురు తిరిగి ఉండుంటే నీకు ఈసరికి బుద్ధి వచ్చి ఉండేదేమో. కానీ వారు చాలా ఓర్పు పట్టి నీలో మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు వారిని చేతకాని వాళ్ళుగా చూస్తూ నీ ప్రతాపం చూపిస్తున్నావు. చేసిందంతా నువ్వే చేసి నీ తప్పు కప్పిపుచ్చుకోవటానికి వారి ముందు నీ గంభీరం అనేది ప్రదర్శిస్తూ వారిని అనగతొక్కాలని చూస్తున్నావేంటి? అసలు వారికి నీ మీద ఉన్న విలువ అంతా పోగొట్టుకుంటున్నావు. వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలుసా? వారికి జ్ఞానం ఉంది. ఇంటి గుట్టు బయటకు వెళ్ళకూడదు. ఇంట్లో ఎవ్వరు ఏం జరిగినా బయట తెలియకూడదు. అది వారి సిద్ధాంతం. నువ్వు ఎలాంటి వాడివంటే నువ్వు అవునన్నది కాదంటే అది చెడ్డదైనా సరే నువ్వు పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తున్నావు. ఎందుకలాగా? నువ్వు వేసే కేకలకు నీ చుట్టుప్రక్కల వాళ్ళ దగ్గర మీ ఇంటివారు చులకనవా అయిపోతారు. అది భరించలేక వారు నువ్వు ఏమి చేసినా మౌనంగా ఉంటున్నారు. అదే అదునుగా చూసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు. ఎన్నో మార్లు నీకు హెచ్చరించాను. వారు నీకు దొరకడం నీ అదృష్టం. అటువంటి వారి నువ్వు విలువగా చూసుకోవాలి. కానీ ఏంటి నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు ఏ విధమైన పరిస్థితుల్లోనూ నువ్వు వారు నిన్ను అంటి పెట్టుకొని ఉంటున్నారు. ఏదో విధంగా నీ ప్రేమను సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు. అయినా సరే నీకు కళ్ళు బైర్లు గమ్మి పొగరు ఆకాశాన్ని అంటుకుంది. ఏం చేశావని నీకు అంత పొగరు? ఎందుకని నువ్వు వారిని ఇలాగ ఇబ్బంది పెడుతున్నావు? ఒక మాట గుర్తుపెట్టుకో, ఏ రోజైతే వారికి నీ మీద విరక్తి కలిగిందో ఆ రోజు నుండి నువ్వు ఒంటరి వాడివైపోతావు. ఇప్పటికే నువ్వు నీ కుటుంబంతో నువ్వు ఒంటరివే. ఎందుకంటే నీ ప్రవర్తన అలాంటిది. నువ్వు ఎందుకు వారితో ఉంటున్నావు, ఎందుకు వారితో కలిసి జీవిస్తున్నావు అన్నది వారికి అర్థం అవ్వట్లే. ఎందుకంటే నువ్వు వారితో ప్రవర్తించే తీరు అలా ఉంది. కాబట్టి ఎవరైనా ప్రపంచంలో ఎంత భేదవాడైనా సరే పిల్లలతో అలా ప్రవర్తించడు. ఎందుకని నీకు అంత అహంకారం? నీ కుటుంబం లాంటి కుటుంబం దొరకడం ఎంతో అదృష్టం చేసుకున్నావు నువ్వు. అలాంటి వారిని బాధ పెడుతూ నువ్వు ఏం మూట కట్టుకుంటావు? ఒక్క పాపం తప్ప. ఇలా చూడు, నిన్ను హెచ్చరిస్తున్నాను. నువ్వు ఇలాగే ప్రవర్తిస్తుంటే నువ్వు ప్రమాదంలో పడతావు. నువ్వు బయట అందరి దగ్గర ఎంతో మర్యాదస్తుడిగా, ఎంతో మంచివాడిగా, ఏమీ తెలియని వాడిలాగా చక్కగా నటిస్తున్నావు. నీ నటన నీ కుటుంబానికి తెలుసు. అయినా కూడా తను తర్వాత నాకు తెలుసు. ఎలా తెలుస్తుంది అనుకుంటున్నావా? నాకు తెలియనిది ఏదైనా ఉంటుందా? నువ్వు చేసే ప్రతి పని నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు ప్రవర్తించే తీరంతా గమనిస్తూనే ఉన్నాను. అలాగే నీ గురించి తెలిసినప్పుడల్లా నీ కుటుంబం గురించి కూడా తెలుస్తుంది కదా. వారు నీ గురించి ఏ విధంగా అనుకుంటున్నారో కూడా నాకు తెలుసు. ఏమని అంటే ఇంకొంతకాలం నువ్వు మారుతావేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ మార్పు రాకపోతే వారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. వారికి అంత విరక్తి కలుగుతుంది. నీతో జీవించటం అంటే నీకు ఈ ప్రపంచంలో ఎవరున్నారని? నీ కుటుంబం తప్ప తల్లిదండ్రులు లేరు, కాబట్టిన వాళ్ళు లేరు.
ఉన్నా వారు నీకు ఉపయోగపడరు. నువ్వు నీ కుటుంబం తప్ప ఇంక ఎవరు కూడా నిన్ను ప్రేమించరు. అటువంటి వారిని వదిలిపెట్టుకుంటున్నావంటే నీ అంత దురదృష్టవంతుడు ఏ జన్మలోనో ఎక్కడో కూడా పుట్టలేదని అనుకుంటున్నాను నేను. చాలా ఆగ్రహం వస్తుంది నాకు. అందుకే ఈ విధమైన కఠినమైన మాటలతో మాట్లాడవలసి వస్తుంది. ఒక్కటే చెబుతున్నాను, నీకు హెచ్చరిస్తున్నాను, కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలోపు నువ్వు మారావా నీకు అంతా మంచి జరుగుతుంది. లేదంటే నీ కుటుంబం నీకు దూరమైపోతుంది. వారు ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా బతుకుతారు. ఎందుకంటే వారందరూ కలిసే ఉన్నారు, వారందరితో కలిసే ఉంటారు. కానీ నువ్వు ఒక్కడివే మాత్రమే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. అలాంటి ప్రవర్తన కలిగిన వారికి ఎవరికైనా ఒంటరితనం తప్పదు. నువ్వు అందరిలో ఉన్న ఒంటరిగానే బతుకుతున్నావు. చేసిందంతా నువ్వు కానీ బాధించేది వారిని ఎందుకు బాధిస్తున్నావు? వారు ఏం చేశారని బాధిస్తున్నావు? వారి తరపున నేను నిన్ను అడుగుతున్నాను. వారు అడగలేరు, వారికి అడగటానికి ధైర్యం లేదు. నీ గురించి తెలుసు కాబట్టి వారు ధైర్యం చేసి ఒక్క అడుగు ముందుకేసి నేను ఎదిరించారు అంటే నువ్వు చాలా అవమానానికి గురవుతావు. కానీ వారు అది కూడా చేయాలని అనుకోవటం లేదు. నీ తరపున నువ్వు మారటానికి వారే కాస్త సమయం పెట్టుకున్నారు. ఆ సమయం కనుక అయిపోయింది అంటే వారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. బాధ్యత నా మీద పెట్టారు. బాబా, అతను మనసు మారి మంచిగా అయ్యేలా చూడు అని నాకు తెలియజేసుకున్నారు. నేను ఎన్నోసార్లు నిన్ను హెచ్చరిస్తున్నాను, నువ్వు మారలేదు. ఇదే చివరిసారి. నీకు హెచ్చరించటం, మారుతావా లేదా అన్నది నీ ఇష్టం. మారితే అదృష్టవంతుడివి, మారకపోతే నీ కర్మ అని అనుభవిస్తావు. ఇక నీ ఇష్టం తండ్రి. ఓం సాయిరామ్. ఈరోజు సాయి వాక్కు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయటం మర్చిపోవద్దు. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న సాయి సచ్చరిత్ర వీడియోస్ ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. మీకు సాయి సచ్చరిత్ర చదవటం కానీ వినటం వల్ల కానీ మనసు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.